అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అశ్విన్స్ హెచ్టీసీ 1 year సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే చాలామంది లైఫ్ సేవ్ అయ్యాయి అండ్ చాలా క్విక్ ట్రీట్మెంట్ అందుతుంది అందరికి కూడా. చాలా హ్యాపీ ఈ 1 year కూడా అందరికీ ఇట్లా హెల్ప్ అవ్వడం. సో మనకి యాక్చువల్గా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా అనేది కూడా ఒక లాభాపేక్ష లేని సంస్థ. అది 1963లో ప్రారంభించబడింది. వారు 147 దేశాలకి వారి సేవలని అందిస్తున్నారు. అంటే ఫ్యాక్టర్ సపోర్ట్ కానివ్వండి, అవేర్నెస్, అవగాహన సదస్సులు అండ్ అన్ని దేశాలకు కూడా వారి యొక్క సపోర్ట్ని అందజేస్తున్నారు. అలాగే హిమోఫిలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1983లో ప్రారంభించడం జరిగింది. అది కూడా అంటే ఇప్పుడు మనకి ఏదైతే వరల్డ్ ఫెడరేషన్ ద్వారా హ్యూమానిటేరియన్ ఎయిడ్ ప్రోగ్రామ్ ద్వారా ఫ్యాక్టర్ సపోర్ట్ అందుతుందో దాన్ని మళ్ళీ హెచ్ఎఫ్ఐ ద్వారా దేశంలో ఉన్న 100కు పైగా చాప్టర్స్కి కూడా అందించడం జరుగుతుంది. సో మనకి దాదాపు భారతదేశంలో 26,000కు పైగా హిమోఫిలియా ఉన్న వ్యక్తులు ఇప్పటివరకు గుర్తించబడ్డారు. ఇంకా గుర్తించబడని వారు చాలా, దానికి 3 రెట్లు ఉంటుంది. సో హిమోఫిలియా గురించి మన డాక్టర్ విక్రమ్ గారు చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి హెచ్టీసీలో అన్ని రకాల సర్వీసెస్ అందడానికి ముఖ్యంగా డాక్టర్ విక్రమ్ గారు ఎప్పుడంటే అప్పుడు 24 hours ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఫోన్లో అవైలబుల్గా ఉండి వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ అందేలాగా చాలా సహాయం చేస్తున్నారు. దానికి సొసైటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మనకి ఇప్పుడు ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, చికిత్స కానివ్వండి, అలాగే ఇప్పుడు పేషెంట్స్ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటివి కూడా ఎప్పుడైనా వచ్చి కన్సల్ట్ అయ్యి వాటిని క్లారిఫికేషన్ చేసుకోవడం. సో అన్నిటికీ ఈ హెచ్టీసీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్టివ్గా ఇమీడియట్ సర్వీసెస్ అందించడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు.